ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ప్రముఖ సంస్థ వంటి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న విన్ఫో సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుండి వచ్చేసి ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ .NET అనే రోల్ కోసం వచ్చేసి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ జాబ్స్ అనమాట. మీకు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలనేది కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, అది కూడా హైదరాబాద్ లొకేషన్లో ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ కంపెనీలో ఉన్న జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. సో గైస్, మనకి ఇన్ఫో సొల్యూషన్ నుండి వచ్చేసి ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ .NET కింద వర్క్ చేయడానికి హైదరాబాద్ లొకేషన్ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో మనకి జాబ్ టైటిల్ విషయానికి వస్తే ట్రైనీ .NET డెవలపర్ ఫ్రెషర్స్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ట్రైన్డ్ ఇన్ .NET స్కిల్స్ ప్రిఫర్డ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తారనమాట. సో ఇన్ఫో సొల్యూషన్ వచ్చేసి మనకి టాలెంటెడ్ ట్రైనీ .NET డెవలపర్స్ కోసం ఆ యొక్క టీంలో వర్క్ చేయడానికి హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి డైనమిక్ టీమ్ వర్కింగ్ ఆన్ కటింగ్ ఎడ్జెస్ ప్రాజెక్ట్స్, గెయినింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రోయింగ్ ఇంటూ స్కిల్డ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా మీరు ఈ కంపెనీలో ఈ టీమ్స్లో వర్క్ అయితే చేసుకోవచ్చని జాబ్ సమరీలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగానికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే లెర్న్, డెవలప్ మరియు మెయింటైన్ .NET అప్లికేషన్ అండర్ గైడెన్స్ ఆఫ్ సీనియర్ డెవలపర్స్ తోటి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. రైట్ క్లీన్, ఎఫిషియంట్ అండ్ వెల్ డాక్యుమెంటెడ్ కోడ్ యూజింగ్ SAPnet అండ్ .NET కోర్ మీద వర్క్ చేయాలి. అసిస్ట్ ఇన్ డేటాబేస్ డిజైన్, క్వైరీస్ అండ్ ఆప్టిమైజేషన్ యూజింగ్ SQL సర్వర్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. సో దాంతోపాటు డీబగ్గింగ్, టెస్టింగ్, ట్రబుల్ షూటింగ్ అప్లికేషన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మీద, అదేవిధంగా .NET డెవలప్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద తెలుసుకొని మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్, SAPnet అండ్ .NET కోర్ మీద నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ SQL సర్వర్ అండ్ డేటాబేస్ కాన్సెప్ట్. దాంతోపాటు ఫెమిలియర్ విత్ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, తర్వాత మనకి యూప్స్, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు లాంటి మీద స్కిల్స్ అనేది కూడా ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డీబగ్గింగ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. గైస్, మీ యొక్క రెజ్యూమ్లో వచ్చేసి ఏవైతే ఈ మెన్షన్ చేసిన టెక్నాలజీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ టూల్స్ కావచ్చు, అవన్నీ మీ రెజ్యూమ్లో ఉంటే కనుక మీ రెజ్యూమ్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. నేను ఎవ్రీ వీడియోలో అయితే చెప్తున్నాను, ఎవ్రీ కంపెనీకి ఇదే జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన స్కిల్స్ అన్నీ మీ రెజ్యూమ్లో ఉంటే కనుక ఈజీగా మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి గైస్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ITR రిలవెంటెడ్ ఫీల్డ్లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెషర్స్ హూ హ్యావ్ కంప్లీట్ ట్రైనింగ్ ఇన్ .NET టెక్నాలజీస్ హైలీ ప్రిఫర్డ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి స్టైఫండ్ అండ్ శాలరీ ఇస్తారు. సపోర్టివ్ అండ్ కోలాబరేటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. మెంటర్షిప్ దొరుకుతుంది. ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ తోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ మీద మీకు వర్క్ అనేది కూడా చేపిస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లికేషన్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.